అన్నదమ్ములకు, ముఖ్యంగా నన్ను ఇంతగా మీ కుటుంబ సభ్యురాలిగా అభిమానించే నా ప్రజలకు నమస్కారాలు. మీ ఉత్సాహం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మా ఇంట్లో అమ్మాయి మా వెంట ఉంటుందని మీలో ఒక ఆశ ఉంది. అవినీతి పాలనని మనం దింపేయాలి. మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. సూపర్ 6 పథకాలను మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, ప్రజా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, అలాగే చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 1500 రూపాయలు. ప్రస్తుత ప్రభుత్వం 13,000 రూపాయలు ఒక్క బిడ్డకే ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. అట్లాగే రైతులకు ఆర్థిక సహాయం, బీసీల రక్షణ చట్టం, పెన్షన్ 4,000 రూపాయలు. అన్న ఎన్టీఆర్ గారు స్థాపించారు ఈ పెన్షన్ పథకాన్ని మొదట్లో. ఇప్పుడు డైరెక్ట్ గా 4,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, ఇలాంటి మంచి పథకాలు. మనకి ప్రజా పాలన రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ విలువైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి మీ అమ్మాయిగా నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి శాశ్వతంగా నిర్మూల మార్గం చూస్తానని నేను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇంటింటికి కుళాయి పంపని హామీ ఇచ్చారు. ఇక్కడ నియోజకవర్గ సమస్యను పరిష్కార మార్గం వైపు చూసే బాధ్యత నాది. ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మీది. అన్నదమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళలకు నా నమస్కారాలు. పార్టీ పెట్టినప్పటి నుండి కార్యకర్తలంతా పార్టీని వాళ్ళ భుజస్కంధాలపై మోస్తున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం, బలగం. అలాంటి తెలుగుదేశం కార్యకర్తలతో పాటు ఇప్పుడు జన సైనికుల శక్తి కూడా ఉంది. రేపు రాబోయేది మన బీజేపీ నాయకుల సహకారం ఉంది. రేపు వచ్చేది మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కార మార్గం చూస్తాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి ఆయన కుళాయి పంపు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వం ఉంది అంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అధికారంలో రేపు సూపర్ 6 పథకాలు మనకు వస్తాయి. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ప్రతి నెల 1,500 రూపాయలు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. రైతులకు ఆర్థిక సహాయం 20,000 రూపాయలు. బీసీల రక్షణ చట్టం
పెన్షన్ రేపు 4000 రూపాయలు. పెన్షన్ పథకాన్ని స్టార్ట్ చేసింది, మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారని మనందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు పెన్షన్ 4000 రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత తీసుకుంటారు. అలాగే వాలంటీర్లకు 10,000, మెగా డిఎస్సి, వికలాంగులకు 6,000. రేపు ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. అవినీతి లేని పాలనను చేసుకుందాము, స్వేచ్ఛ పాలన చేసుకుందాము. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు చాలా నష్టపోయారు. కుల మత వర్గ భేదాలు లేకుండా ఒక కుటుంబంలా ఉందాము. మా గొట్టిపాటి వారికి అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్ళు. వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా నేను అండగా ఉంటాను. దర్శిని అభివృద్ధి చేసుకుందాము. మీ అందరూ మద్దతు పలికి ఒక్కసారి బాగా ఆలోచించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చెందింది, ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. మహిళలకు, అన్నదమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, పాపారావు గారికి నా నమస్కారాలు. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. గొట్టిపాటి వారి కుటుంబం నుంచి వారి వారసురాలిగా మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ ఓటమి లేని నాయకుడు గొట్టిపాటి రవి గారి ఆశయాలకు తగ్గట్టుగానే వాళ్ళు ఎలా ప్రజా మనుషులుగా ప్రజా పాలనతో మీ అందరికీ చేరువయ్యారో వారి బాటలో నడుస్తూ అలాగే ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని నేను మీకు మాటిస్తున్నాను. ఇక్కడ సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి కుళాయి పంపు ఏర్పాటు చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, దర్శిలో మనం గెలుస్తున్నాము. అందరికీ నేను మీ కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీలో ఒక అమ్మాయిగా మీకు సేవ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా నా వెంట నడుస్తూ నాకు అండగా ఉంటున్నారు. ఇది ఇలాగే కొనసాగిస్తూ ఓటు అనే ఆయుధంతో అందరం యుద్ధం చేయాలి, కలిసి ఉండి ముందుకు వెళ్ళాలి. సైకిల్ గుర్తుకు నీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి. 5 మండలాల్లోనూ సాగునీటి సమస్యలపై కృషి చేస్తాను. 5 మండలాల్లోనూ విద్యా రంగాలు, మెరుగైన స్కూళ్ళు పిల్లలకి, అలాగే కాలేజీల్లో మంచి కోర్సుల కోసం కృషి చేస్తాను. మంచి హాస్పిటల్ లేక చాలా మంది ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట వెళ్తున్నారు. మాకు నర్సరావుపేటకి చాలా మంది దర్శి పేషెంట్స్ వస్తుంటారు. ఇక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేసి 100 పడకల హాస్పిటల్ పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో వైద్య సేవలు అందిస్తాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెరుగైన అవకాశాలు, మెరుగైన సదుపాయాల కోసం కృషి చేస్తాము.
ఇంకా చదువుకొని చాలా మంది ఇంట్లో ఉన్నారు, నిరుద్యోగ యువత, ఆడపిల్లలు మగపిల్లలు ఇంటికి వెళ్తుంటే ప్రచారం టైంలో చెప్తున్నారు మా పిల్లలు చదువుకున్నారు ఉపాధి లేదు అని. ఇక్కడే సొంత గడ్డ మీద ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కూడా పెంచుతాము. మీ అందరూ నన్ను మీ అంటే అమ్మాయిగా ఆదరించండి. మీ నమ్మకం వమ్ము చేయకుండా, మా అధినేత నాకు ఇచ్చిన అవకాశం, ఆయన నమ్మకం వమ్ము చేయకుండా ఇక్కడే మీ అందరికీ సేవ చేస్తాను. అంటే తెలుగుదేశం పార్టీ. మన ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్నా, రైతుకి భరోసా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. సూపర్ 6 పథకాలను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మహిళలకు ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, నెలకు 1500 రూపాయలు, చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, బీసీలకు రక్షణ చట్టం, పెన్షన్ 4,000 రూపాయలు, రైతులకు ఆర్థిక సహాయం 20,000 రూపాయలు, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి. మనకి అవినీతి పాలన పోయి ప్రజా సంక్షేమ పాలన రావాలి అంటే మీ అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. దర్శికి అభివృద్ధి చేసి చూపిస్తానని, దర్శిలో తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కార మార్గం చూస్తానని, అలాగే సాగునీటికి, విద్య, వైద్య రంగంలో స్థానిక సమస్యలపై దృష్టి పెడతాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల వీర మహిళల శక్తితో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత బలపడింది. ఇలాగే మీ ఉత్సాహాన్ని ముందుకు కొనసాగిస్తూ మొన్న ర్యాలీకి వంగవీటి రాధా గారు వచ్చి మద్దతు పలికారు, పాపారావు గారు వెన్నంటే ఉన్నారు, అలాగే రాష్ట్రం మొత్తంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ నా ఎదురుగా జన సైనికులు, వీర మహిళలు ఉన్నారు. మనం దర్శిలో గెలుస్తున్నాము, దర్శిని అభివృద్ధి చేసుకున్నాము.